Hello everyone, welcome to RV English. I am Pavan Kumar, Faculty of English. ఈ వీడియోలో తెలంగాణ టెట్ పేపర్ వన్ 8th డేట్ ఫస్ట్ మంత్ 2026లో కండక్ట్ చేసినటువంటి షిఫ్ట్ 1 ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్ అవుతుంది అంటే ఎవరైతే తెలంగాణలో టెట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. నేను ఇందులో ప్రీవియస్గా ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఏ సెక్షన్స్ నుంచి వచ్చాయి, వాటిని ఎలా ఆన్సర్ చేయాలి, అంటే ఎలాంటి షార్ట్ కట్స్, ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేయాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్యాసేజ్ని మనము లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. 61 to 65 క్వశ్చన్స్ మనం లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. 66 నుంచి చూడండి. సో 66 క్వశ్చన్ వచ్చేసి ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. మనకు ఆప్షన్స్లో వర్డ్స్ ఇచ్చాడు. ఏ వర్డ్ ఆ సెంటెన్స్లో ఉన్న బ్లాంక్కి గ్రామటికల్గా అండ్ మీనింగ్ఫుల్గా మ్యాచ్ అవుతుందో దాన్ని చూజ్ చేసుకోమంటున్నాడు. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ చదివి దాని మీనింగ్ అర్థం చేసుకుంటే ఈజీగా సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చండి. ఒకసారి ఆ స్టేట్మెంట్ చదవండి. ఇస్రో విల్ డాష్ ఏ రాకెట్ ఇంటూ స్పేస్ టుమారో అన్నాడు. ఇస్రో విల్ డాష్ ఏ రాకెట్ ఇంటూ స్పేస్ టుమారో అన్నాడు. ఇస్రో రాకెట్ని స్పేస్లోకి టుమారో అన్నాడు. ఇక్కడ విల్ తర్వాత మనకు V1 ఫామ్ రావాలి, అంటే వర్బ్ రావాలి, అది V1 ఫామ్ అయి ఉండాలి. ఫస్ట్ వన్ చూడండి, లాంచ్ అన్నాడు. ఇది ఎటువంటి స్పెల్లింగ్ కరెక్ట్ కాదు, ఇది అసలు స్పెల్లింగే కరెక్ట్ కాదు, ఇది పోయింది. లించ్ అన్నాడు. లించ్ అంటే ఇది V1 ఫామ్ అండి. లించ్ అంటే మర్డర్ చేయడం వస్తుంది. ఇది అక్కడ కాంటెక్స్ట్ సెట్ అవ్వదు. సో లంచ్ అంటే ఇది నౌను. లంచ్ అంటే తెలుసు కదా, ఫుడ్ అంటే మీల్స్, ఇది కూడా మ్యాచ్ అవుతుంది అక్కడ. సో లాంచ్ ఇస్ ద రైట్ ఆన్సర్. లాంచ్ అనేది ఇక్కడ V1 ఫామ్. లాంచ్ చేయడం అంటాం కదా. సో ఇస్రో విల్ లాంచ్ ఏ న్యూ రాకెట్ ఇంటూ స్పేస్ టుమారో. వెరీ ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చనే. ఆప్షన్స్లో మనకు వర్బ్స్ ఇచ్చాడు. ఏ వర్బు అందులో మ్యాచ్ అవుతుందో చూజ్ చేసుకోమంటున్నాడు. ఇది టెన్సెస్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. మీకు టెన్సెస్ మీద కమాండ్ ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి చదవండి. అది ద లాస్ట్ మీటింగ్ డాష్ ఆన్ ఏ పాజిటివ్ నోట్ అన్నాడు. ద లాస్ట్ మీటింగ్ డాష్ ఆన్ ఏ పాజిటివ్ నోట్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? లాస్ట్ మీటింగ్ అన్నాడు. లాస్ట్ అంటే ఇదేంటి? పాస్ట్ టెన్స్. లాస్ట్ అంటే ఇది పాస్ట్ టెన్స్ అండి. సో పాస్ట్ టెన్స్ అంటే ఇక్కడ మనకు వర్బ్ రావాలి, అది పాస్ట్లో ఉండాలి. ఫస్ట్ వన్ చూడండి, ఫినిష్ అన్నాడు. ఇది V1 ఫామ్. మన ఇక్కడ లాస్ట్ మీటింగ్ అనేది సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? సింగులర్. మీటింగ్ అనేది సింగులర్ సబ్జెక్ట్కి మనము V1 ఫామ్ని డైరెక్ట్గా యూస్ చేయము. ఓకేనా? అది పోయింది. అండ్ విల్ తర్వాత ఫినిషెస్ ఉండొద్దు. అండ్ విల్ అనేది మన ఫ్యూచర్ టెన్స్, బట్ ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి ఇది పోయింది. ఫినిష్డ్ ఇది V2 ఫామ్. V2 ఫామ్ని మనం పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాము, సింపుల్ పాస్ట్. ఇది మ్యాచ్ అవుతుంది. ఫినిషింగ్ అన్నాడు. ఇక్కడ ING వచ్చింది. ఇలా ING వచ్చేదాన్ని మనం V4 ఫామ్ అని అంటాము. దీని ముందు మనకు హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి, ఆక్సిలరీ వర్బ్స్ ఉండాలి, హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి. అక్కడ ఎటువంటి హెల్పింగ్ వర్బ్స్ లేకపోయింది. సో రైట్ ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్. ద లాస్ట్ మీటింగ్ ఫినిష్డ్ ఆన్ ఏ పాజిటివ్ నోట్ అనాలి. సో ఇది మనకి సింపుల్ పాస్ట్ అండి. ఎట్లా గెస్ చేయాలి? మనకు లాస్ట్ అనగానే పాస్ట్ టెన్స్ అని. వెరీ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, మీరు కంగారు పడకుండా. ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా కాంప్లెక్స్ క్లాస్ చూడకూడదు. ఈ టెట్ అనేది చాలా ఈజియెస్ట్ ఎగ్జామ్ అండి. దీనికి పెద్దగా కాంప్లెక్స్గా చూడకూడదు. సింపుల్గా లాజిక్ ఏంటంటే అర్థమైతే, సెంటెన్స్ అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఆ సెంటెన్స్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశాడు. A, B, C ఇలా D ఇలా 4 పార్ట్స్గా డివైడ్ చేశాడు. అందులో ఒక పార్ట్లో గ్రామటికల్ ఎర్రర్ ఉంది, గ్రామటికల్గా మిస్టేక్ ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. ఈ సెక్షన్ని మనం ఎర్రర్ డిటెక్షన్ అంటాం. సో ఎర్రర్ డిటెక్షన్ నుంచి మీకు ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయండి. అండ్ ఈ సెక్షన్ ఆన్సర్ చేయాలంటే మీకు గ్రామర్ వచ్చి ఉండాలి. బేసిక్గా గ్రామర్ ఐడియా ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి స్టేట్మెంట్ చదవండి. దే సెలబ్రేటెడ్ హిస్ బర్త్డే విత్ మచ్ గిఫ్ట్స్ అండ్ ఏ లాట్ ఆఫ్ ఫన్ అన్నాడు. దే సెలబ్రేటెడ్ హిస్ బర్త్డే విత్ మచ్ గిఫ్ట్స్ అండ్ ఏ లాట్ ఆఫ్ ఫన్ అన్నాడు. ఇక్కడ ఎర్రర్ వచ్చేసి మనకు Cలో ఉందండి, అంటే ఈ పార్ట్లో ఉంది. ఇక్కడ గిఫ్ట్స్ అనేది ఏంటి? మనకి ఇది నౌను. గిఫ్ట్స్ అనే దాన్ని మనము కౌంటబుల్ నౌన్ అని అంటాము.
కౌంటబుల్ నౌన్ అని అంటాం, అంటే కౌంట్ చేయగలిగినటువంటిది అనమాట, కౌంటబుల్ నౌన్ అంటాం. సో మనం కౌంటబుల్ నౌన్ ముందు ఎప్పుడు కూడా మచ్ యూస్ చేయకూడదు. మచ్ని ఎప్పుడు అన్కౌంటబుల్ నౌన్ యూస్ చేస్తాం, అన్కౌంటబుల్ నౌన్ ముందు యూస్ చేస్తాం. మనం మచ్ని ఎప్పుడు కూడా అన్కౌంటబుల్ నౌన్ ముందు యూస్ చేస్తాం. అంటే మచ్ వాటర్, మచ్ షుగర్ ఇట్లా అనొచ్చు, బట్ మచ్ గిఫ్ట్స్ అనకూడదు. కౌంటబుల్ నౌన్ ముందు మనం మెనీ యూస్ చేస్తామండి. సో మెనీ గిఫ్ట్స్ అనాలి, మచ్ గిఫ్ట్స్ అనకూడదు. సో ఎర్ర ఎక్కడ ఉంది మనకు? సి, అంటే ఫోర్త్ పార్ట్లో. ఇక్కడ కూడా చూసుకోండి జంబుల్డ్గా ఉంటాయి ఫోర్త్ పార్ట్లో. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ 4 సెంటెన్సెస్ ఇచ్చాడు. అందులో చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అంటున్నాడు. ఇక్కడ మనకు 4 సెంటెన్స్లో ఒకటి మాత్రమే గ్రామటికల్ కరెక్ట్ ఉంది, దాన్ని చూస్ చేసుకోమంటాడు. సో దీన్ని ఆన్సర్ చేయాలన్నా కూడా మీకు గ్రామర్ వచ్చి ఉండాలి, గ్రామర్ వచ్చి ఉండాలి. అండ్ దీన్ని కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్స్ అంటాం. ఫస్ట్ వన్ చూడండి, యూ కెన్ సీ ఏ లాట్ ఆఫ్ స్టార్ ఇన్ ద స్కై అన్నాడు. యూ కెన్ సీ ఏ లాట్ ఆఫ్ స్టార్ అన్నాడు. ఏ లాట్ ఆఫ్ అంటే మెనీ, ఏ లాట్ ఆఫ్ అంటే మెనీ. మెనీ అంటే స్టార్స్ అని రావాలి, స్టార్ అని అనకూడదు. ఇక్కడ ఏ లాట్ ఆఫ్ స్టార్స్ అనాలి, స్టార్ అనకూడదు, పోయింది ఇది. నెక్స్ట్, డిడ్ యూ వాంటెడ్ టు గో టు ద స్కూల్ బై బస్ అన్నాడు. డిడ్ తర్వాత ఇక్కడ V1 ఫామ్ రావాలి, డిడ్ యూ వాంట్ అని అనాలి, ఇది V1 ఫామ్. డిడ్ తర్వాత మనం ఎప్పుడు V1 ఫామ్ యూస్ చేయాలి. ఓకే, ఇది పోయింది. ఐ మేక్ ఇట్ ఏ రూల్ టు గెట్ అప్ ఎట్ 6. ఐ మేక్ ఇట్ ఏ రూల్ టు గెట్ అప్ ఎట్ 6 అన్నాడు. ఇందులో ఎటువంటి మిస్టేక్ లేదు, అబ్సల్యూట్లీ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్ చూడండి, ఆల్ ఐ వాంట్స్ అన్నాడు. సో సబ్జెక్ట్ ఇక్కడ ఐకి మనం వాంట్స్ అనకూడదు, వాంట్ అనాలి. V1 ఫామ్ యూజ్ చేయాలి కానీ V5 ఫామ్ యూజ్ చేయకూడదు. వాంట్స్ అంటే దీన్ని V5 ఫామ్ అంటాము, దీన్ని V5 ఫామ్ అంటాము. ఇలా వర్బ్లో ES కానీ ఎస్ కానీ దాన్ని V5 ఫామ్ అంటాం. ఇది కేవలం షీ, హీ ఇట్లకు యూజ్ చేస్తాం, అంటే థర్డ్ పర్సన్ సింగర్ యూజ్ చేస్తాం. షీ వాంట్స్, హీ వాంట్స్ అని యూజ్ చేయాలి కానీ ఐ వాంట్స్ అనకూడదు. ఐకి ఐ వాంట్ అన్నారు, ఇది పోయింది. వెరీ సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, సో ఇక్కడ మనకు ఏమంటున్నాడంటే ట్రూజ్ అని ఒక వర్డ్ ఇచ్చాడు, దానికి మీనింగ్ ఏంటని అడుగుతున్నాడు. అంటే ట్రూజ్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటని అడుగుతున్నాడు. సార్ ఈ ట్రూజ్ అంటే నాకు తెలియదు సార్, మీరు ఎలా ఆన్సర్ చేయాలని మీకు డౌట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, సీజ్ ఫైర్ అంటే మనకు సీజ్ ఫైర్ అంటే స్టాప్ చేయడం అంటాం కదా, అంటే ఫైట్ని స్టాప్ చేయడం అంటాం కదా. సీజ్ ఫైర్ అంటే ఏంటి? స్టాప్ ద వార్ అని అంటాం, స్టాప్ ద వార్ అని అంటాం. ఇక్కడ ఇది పాజిటివ్ వర్డ్, ఇది పాజిటివ్ వర్డ్. కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ, ఇది నెగిటివ్ వర్డ్. వార్ అంటే గొడవ, నెగిటివ్ వర్డ్. కాన్ఫ్లిక్ట్ అంటే కూడా గొడవ, ఫైట్ అని వస్తుంది. ఈ 3 సినోనిమ్స్ అండి. సో ఈ 3 సినోనిమ్స్, ఇది తీయంగా ఒకటే పాజిటివ్ వర్డ్ ఉంది మనకు, సీజ్ ఫైర్. సో ట్రూజ్ అంటే ఏంటంటే సీజ్ ఫైర్ అంటే, మీరు న్యూస్ చూస్తుంటారు కదా, ట్రంప్ యుద్ధం అంటే ట్రంప్ నేను సీజ్ ఫైర్ చేశాను, యుద్ధాన్ని ఆపాను ఇట్లా అంటాడు కదా. సో అగ్రిమెంట్కి వచ్చాను ఇట్లా అంటారు కదా, దాన్ని సీజ్ ఫైర్ అని అంటామండి. సో ఇది ఒక ట్రూజ్ అంటే ఇక్కడ అగ్రిమెంట్కి రావడము, సీజ్ ఫైర్ చేసుకోవడం మన మీనింగ్ వస్తుంది. సో అమెరికా అండ్ ఇరాన్ కాల్డ్ ఫర్ ట్రూజ్, అంటే సీజ్ ఫైర్ చేసుకుందామని అగ్రిమెంట్కి వచ్చాయన్నమాట ఇక్కడ. సో ఈ 3 సినోనిమ్స్, ఇది ఒక్కటే దానికి అపోజిట్ ఉంది. ఇలా కూడా ఆన్సర్ చేయొచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఆ సెంటెన్స్లో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా జంబుల్డ్గా ఉన్నాయి, ఆ సెంటెన్స్లో ఉన్న వర్డ్స్ అన్నీ కూడా జంబుల్డ్గా ఉన్నాయి, అంటే ఒక ఆర్డర్ లేవు. దీన్ని ఏమంటాడంటే ఒక ఆర్డర్లోకి మార్చి ఆప్షన్లో ఏది కరెక్ట్ ఆర్డర్ చూస్ చేసుకోమంటాడు. దీన్నే మనం జంబుల్డ్ సెంటెన్స్ అని అంటాం. ఈ సెక్షన్ ఆన్సర్ చేయాలంటే మీరు అంతా చదువుకుంటూ ఆప్షన్లు అన్నీ చదువుకుంటే మొత్తం చదువుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏం చేయాలంటే పేర్ మేకింగ్ చేయాలి. పేర్ మేకింగ్ అండ్ ఎలిమినేట్ చేయడం, పేర్ మేకింగ్ చేయడం ద్వారా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ వన్ ఏముంది చూడండి, పీతో స్టార్ట్ అవుతుంది. సెకండ్ వన్ కూడా పీతో స్టార్ట్ అవుతుంది. థర్డ్ వన్ పీతో స్టార్ట్ అవుతుంది. ఇది కూడా పీ, అంటే పీతోనే మనకి స్టార్టింగ్ వస్తుంది. చూద్దాం, పీలో ఏముంది, టేక్ అన్నాడు. ఓకే, పీ తర్వాత ఇక్కడ టీ. సో టేక్ ద సరౌండింగ్స్ అన్నాడు, మ్యాచే కాదు. టేక్ ద సరౌండింగ్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, పీటీ పోయింది, ఇది కూడా పోయింది. పిఎస్ చూద్దాం, ఎస్లో ఏముంది, పాజ్. టేక్ ఏ పాజ్ అంటే కాసేపు ఆగు అంటాం కదా, రిలాక్స్ అవ్వు. టేక్ ఏ పాజ్ అంటాం కదా, కాసేపు ఆగు అంటాం కదా, మ్యాచ్ అవుతుంది. టేక్ ఏ పాజ్. ఓకే, పీ తర్వాత ఇక్కడ కూడా ఇస్తుంది, మ్యాచ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్యూ, ఎస్ తర్వాత క్యూ. టేక్ ఏ పాజ్, అడ్మైర్ యువర్ అన్నాడు. యువర్ సరౌండింగ్సే మ్యాచ్ అవుతుంది, అంటే క్యూ టీ మాత్రమే వస్తుంది. యువర్ సరౌండింగ్స్ అంటాం, అది తప్ప వేరే ఏం మ్యాచ్ అవ్వదు. అంటే క్యూటీ ఎక్కడ ఉంది, ఇక్కడ క్యూటీ ఉంది, ఇక్కడ టీక్యూ ఉంది, రాంగ్. సో ఆన్సర్ వచ్చేసింది మనకు సెకండ్ ఆప్షన్. క్యూటీ అనేవి మాత్రమే పేర్ అవుతాయి, వేరే అవ్వవు. సో క్లియర్లీ మనకు దిస్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు ఇలాంటివి. నెక్స్ట్ క్వశ్చన్,
ఇక్కడ మీకు 4 వర్డ్స్ ఇచ్చాడు. ఆ 4 వర్డ్స్లో ఫైండ్ అవుట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటున్నాడు. ఇక్కడ ఇచ్చిన 4 వర్డ్స్లో ఒకటి మాత్రమే కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మీకు స్పెల్లింగ్ కరెక్షన్స్ నుంచి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ వన్ చూడండి, కన్సెన్సస్ అన్నాడు. సో కన్సెన్సస్ అన్నాడు. ఇక్కడ సి రాదు, ఎస్ వస్తుంది. సో కన్సెన్సస్ అంటే అగ్రిమెంట్ అని వస్తుంది. జనరల్ అగ్రిమెంట్ అమాంగ్ పీపుల్ కానీ వస్తుంది, కన్సెన్సస్ అంటాం. ఇక్కడ సి రాదు, ఎస్ వస్తుంది, ఇది పోయింది. సో ఎలిమెంట్ అన్నాడు, ఇక్కడ ఈ రాదు. ఎలిమెంట్ అంటే AILMENT వస్తుంది. ఎలిమెంట్ అంటే ఇల్నెస్ అండి. ఇల్నెస్ అంటే జబ్బు అంటాం కదా, జబ్బు పడడం అంటాం కదా, ఇల్నెస్ అని వస్తుంది, ఇది పోయింది. రెబెలియన్, ఇక్కడ ఐ వస్తుంది, ఈ రాదు, పోయింది ఇది. రెబెలియన్ అంటే రౌడీజం, ఇక్కడ ఈ రాదు, ఐ వస్తుంది, ఇది కూడా పోయింది. రైట్ ఆన్సర్ మనకు 4th ఆప్షన్ ఆస్పీషియస్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనకు ఇండైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ ఇచ్చాడు. దాని యొక్క డైరెక్ట్ స్పీచ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఖచ్చితంగా వన్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఈ సెక్షన్ ఆన్సర్ చేయాలంటే మీకు షార్ట్ కట్స్ ఉంటాయి. ఆ షార్ట్ కట్స్ నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఒకసారి ఈ స్టేట్మెంట్ చదవండి, ఏమిచ్చాడు. షీ ఎక్స్క్లెయిమ్డ్ దాట్ ఇట్ వాజ్ ఏ వెరీ వండర్ఫుల్ ప్లేస్ అంది. ఆమె సర్ప్రైజింగ్ చెప్పినాడు, అబ్బా ఎంత మంచి ప్లేస్ అన్నది అనమాట. షీ ఎక్స్క్లెయిమ్డ్ దట్ ఇట్ వాజ్ ఎ వెరీ వండర్ఫుల్ ప్లేస్ అంది. సో దీన్ని మనం డైరెక్ట్లోకి మార్చినప్పుడు షార్ట్ కట్ చెప్తా చూసుకోండి. ఇక్కడ మనకి ఎప్పుడైనా ఇండైరెక్ట్ స్పీచ్లో వాస్ కానీ వర్ కానీ వచ్చింది అనుకోండి, అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో వాస్ కానీ వర్ కానీ వచ్చింది అనుకోండి, అది డైరెక్ట్ స్పీచ్లో మనకు యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ అవుతుంది. యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ లీజ్ ఉంది ఓకే, సెకండ్ ఆప్షన్ లీజ్ ఉంది ఓకే, థర్డ్ ఆప్షన్లో ఉంది ఓకే, అండ్ 4th ఆప్షన్ లేదు. సో 4th ఆప్షన్ లేదు, ఇది పోయింది. అండ్ ఫస్ట్ వన్ చూద్దాం. షీ ఎక్స్క్లెయిమ్డ్ ఈజ్ ఇట్ ఏ వండర్ఫుల్ ప్లేస్ అన్నది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు, కానీ ఇది క్వశ్చన్ కాదు. ఎక్స్క్లెయిమ్డ్ అనేదాన్ని, ఇది క్వశ్చన్ మార్క్ వస్తే దీన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం. ఎక్స్క్లెయిమ్డ్ అనేదాన్ని మనము ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అంటాం. ఎక్స్క్లెయిమ్డ్ అని వచ్చేప్పుడు ఎప్పుడు వచ్చినా మనకు ఇట్లా ఎక్స్క్లామేటరీ మార్క్ వస్తుంది, ఇది పోయింది. ఇది చూద్దాం. షీ ఎక్స్క్లెయిమ్డ్ హౌ వండర్ఫుల్ ప్లేస్ ఈజ్ ఇట్ అన్నాడు. సో ఈజ్ ఇట్ అన్నాడు. మనకి ఎప్పుడైనా ఈజ్ అనేది లాస్ట్లో ఉండాలి, ఇలా సబ్జెక్ట్ ముందు ఉంటే అది క్వశ్చన్ అవుతుంది. ఇట్ ఈజ్ అనాలి, ఈజ్ ఇట్ అనకూడదు. ఓకే, ఈజ్ ఇట్ అంటే అది క్వశ్చన్ మార్క్ అవుతుంది, మళ్ళీ రాంగ్ అవుతుంది. ఇది పోయింది. ఆన్సర్ వచ్చేసింది థర్డ్ ఆప్షన్. షీ ఎక్స్క్లెయిమ్డ్ వాట్ ఎ వండర్ఫుల్ ప్లేస్ ఇట్ ఈజ్ అనాలి, ఇట్లా ఈజ్ ఇట్ అనొద్దు, ఇట్ ఈజ్ అనాలి. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. మళ్ళీ ఆప్షన్స్లో ఇచ్చిన వర్డ్స్లో ఏ వర్డ్ ఆ సెంటెన్స్కి మీనింగ్ఫుల్గా మ్యాచ్ అవుతుందో చూస్ చేసుకోమన్నాడు. సో అన్నీ కూడా ఇక్కడ మనకు వర్బ్స్ అండి. ఇది V1 ఫామ్, ఇది V1 ఫామ్, ఇది V1 ఫామ్, అన్నీ కూడా V1 ఫామ్స్. అవన్నీ గ్రామటికల్గా కరెక్టే ఉన్నాయి, కానీ మీనింగ్ఫుల్గా ఏవి మ్యాచ్ చేసి చూద్దాం. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే మనకి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ చదివి దాన్ని అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చదవండి ఒకసారి. ద స్కూల్స్ ఆల్ ఓవర్ ఇండియా డాష్ చిల్డ్రన్స్ డే ఆన్ 15th నవంబర్ ఎవ్రీ ఇయర్ అన్నాడు. అంటే ఇక్కడ స్కూల్స్ గురించి మాట్లాడుతున్నాడు. డాష్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తంగా అన్నాడు. డాష్ చిల్డ్రన్స్ డే అన్నాడు. సో రైట్ ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్. సెలబ్రేట్ చేసుకుంటాయి కదా, క్యాలిబ్రేట్ చేస్తాయా? క్యాలిబ్రేట్ అంటే స్ట్రెంత్, పవర్ ఇవ్వడము, స్ట్రెంగ్ చేయడము. కంపెన్సేట్ చేస్తాయా అంటే నష్టపరిహారం చెల్లిస్తాయా? కాదు కదా. క్యాలిక్యులేట్ చేస్తాయా? కాదు. సో ఇట్లాంటి సిల్లీ క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఉట్టివి వీటికి కూడా భూతద్దంలో పెట్టి కొందరు ఏదో టెట్ ఎగ్జామ్ ఏదో పెద్ద టఫ్ అన్నట్టుగా చెప్తారు, అది ఏముండదు, చాలా ఈజీ. నెక్స్ట్, సో ఇక్కడ మనకు గ్రేసెస్ అని ఒక వర్డ్ ఇచ్చాడు. దానికి అపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఏదో ఫైండ్ అవుట్ చేయమంటాడు, అంటే యాంటనిమ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సార్ ఈ వర్డ్ యొక్క మీనింగ్ నాకు తెలియదు సార్, మరి ఎలా ఆన్సర్ చేయాలంటే మనకి ఎప్పుడైనా ఈ వర్డ్స్ సినోనిమ్స్ కానీ యాంటనిమ్స్ కానీ ఇలా సెంటెన్సెస్లో హైలైట్ చేసి ఇస్తే ఆ సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి ఆ సెంటెన్స్ చదవండి. హిజ్ గ్రేషియస్ యాటిట్యూడ్ వాన్ ద హార్ట్స్ ఆఫ్ మెనీ అన్నాడు. హిజ్ గ్రేషియస్ యాటిట్యూడ్ వాన్ ద హార్ట్స్ ఆఫ్ మెనీ అన్నాడు. సో అతని యొక్క గ్రేషియస్ యాటిట్యూడ్ చాలా మెంబర్స్ మనసు గెలుచుకుంది అన్నాడు. ఇదంతా పాజిటివ్ టోన్లో ఉంది కదా, మరి దానికి అపోజిట్ ఎలా ఉంటుంది? నెగిటివ్లో ఉంటుంది. ఫస్ట్ వన్ పాజిటివ్ ఉంది, డిగ్నిఫైడ్. ఓకే, సెకండ్ వన్ నెగిటివ్లో ఉంది, ఇది నెగిటివ్లో ఉంది. సో మ్యాచ్ అవుతుంది. కర్టియస్ అంటే పొలైట్, ఇది కూడా పాజిటివ్గానే ఉంది. గ్యాలెంట్ అంటే బ్రేవ్ అని వస్తుంది, ఇది కూడా పాజిటివ్ ఉంది. సో ఇవి పోయినాయి, ఒకటే నెగిటివ్ ఉంది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో గ్రేషియస్ అంటే ఏంటి ఇక్కడ మనకు? సో
పొలైట్, డిగ్నిఫైడ్ అని వస్తుంది. సో దానికి అపోజిట్ ఏంటి? రూడ్. నెక్స్ట్, సో ఇక్కడ మనకు ఏ క్వీర్ ఫిష్ అని ఒక ఇడియం ఇచ్చాడు. దీన్ని ఇడియం అని అంటాము. క్వీర్ ఫిష్ అనే దాన్ని ఇడియం అని అంటాము. సో దాని మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇడియమ్స్ అంటే వీటిని తెలుగులో జాతీయాలు అంటారు. తెలుగులో వీటిని జాతీయాలు అంటారు. అంటే కుక్క కాడు, చెప్పు దెబ్బ, మెరిసేంత బంగారం కాదు, ఇట్లా అంటూ ఉంటాం కదా, అవి ఇడియమ్స్. ఇడియమ్స్ అంటే ఇట్లా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వస్తాయి. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్ని కలిపి ఒక ఫిగరేటివ్ మీనింగ్ ఇస్తాయి. లిటరల్ మీనింగ్ ఇవ్వు. అంటే ఇండివిజువల్ వర్డ్స్ నుంచి మనం మీనింగ్ తీసుకోకూడదు. సో ఇక్కడ క్వీర్ ఫిష్ అంటే స్ట్రేంజ్ అనమాట. ఏ స్ట్రేంజ్ పర్సన్ వస్తుంది. ద మ్యాన్ నెక్స్ట్ డోర్ ఈజ్ ఏ క్వీర్ ఫిష్ అంటే స్ట్రేంజ్ పర్సన్ వస్తుంది. ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్. ఇడియమ్స్ను మనం టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే బెటర్. నెక్స్ట్, మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. ఆప్షన్స్లో మనకు ప్రిపోజిషన్స్ ఇచ్చాడు. ఏ ప్రిపోజిషన్ ఆ బ్లాంక్కి మ్యాచ్ అవుతుందని చూస్ చేసుకోమన్నాడు. చదవండి ఒకసారి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? వి మిస్డ్ ద ఓపెనింగ్ సెరమనీ. మేము ఓపెనింగ్ సెరమనీ మిస్ అయ్యాం. డాష్ బీయింగ్ లేట్ అన్నాడు. లేట్ అయినందుకు అన్నాడు. ఇక్కడ రీజన్ తెలియజేస్తున్నాడు. అంటే లేట్ అయినందుకు మేము ఓపెనింగ్ సెరమనీ మిస్ అయ్యామన్నాడు. సో రీజన్ తెలియజేసినప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం అంటే ఫర్ యూజ్ చేస్తాం. ఫర్ అనేది ఇక్కడ రీజన్ తెలియజేస్తుంది. ఆన్ కాదు, విత్ కాదు, టు కాదు. ఓకే, ఫర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఫర్ అనేది రీజన్ తెలియజేస్తుంది. ఆన్ అనేది మనకు పైన అంటాం కదా, ప్లేస్ని తెలియజేస్తుంది. విత్ అంటే తో అంటాం కదా, టు అంటే కో. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. నెక్స్ట్, సో ఇక్కడ మీకు యాక్టివ్ వాయిస్లో క్వశ్చన్ ఇచ్చాడు. దాన్ని ప్యాసివ్ వాయిస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ నుంచి మీకు ఖచ్చితంగా 1 క్వశ్చన్ వస్తుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ నుంచి. సో వీటిలో షార్ట్ కట్స్ ఉంటాయి. ఆ షార్ట్ కట్స్ నేర్చుకుంటూ ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఒకసారి చూడండి అక్కడ ఏమి ఇచ్చాడు. డూ యూ వాష్ ద క్లోత్స్ ఎవ్రీ సండే అంటే నువ్వు ఎవ్రీ సండే క్లోత్స్ వాష్ చేస్తావా అన్నాడు. మనకి ఎప్పుడైనా యాక్టివ్ వాయిస్లో డూ కానీ డస్ కానీ వచ్చింది అనుకోండి, మనకి యాక్టివ్ వాయిస్లో ఎప్పుడైనా డూ కానీ డస్ కానీ వచ్చింది అనుకోండి, అది ప్యాసివ్ వాయిస్లో ఏమవుద్దంటే యామ్ కానీ ఈజ్ కానీ, ప్యాసివ్లో వెతకాలి. యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ వచ్చి విత్ రావాలి. అంటే మనకి ఇక్కడ డూ వస్తే యాక్టివ్ వాయిస్లో మనకి హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయి అంటే యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వచ్చి విత్ వస్తాయి. ఫస్ట్ ఆప్షన్లో ఆర్ ఉంది, సెకండ్ దాని లేదు, థర్డ్ దాని లేదు, ఫోర్త్ దాని లేదు. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. క్లియర్. ఓకే, ఆర్ క్లోత్స్ వాష్డ్ బై యూ ఎవ్రీ సండే అనాలి. ఇలా సింపుల్గా ఆన్సర్ చేయాలి. టెక్నిక్ నేను ఆల్రెడీ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ షార్ట్ కట్స్ వీడియో చేశాను, మీరు ఒకసారి చూడండి. అది యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. ఓకేనా. నెక్స్ట్ వన్, మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. దేర్ డాష్ సంథింగ్ రాంగ్ విత్ ద గీజర్ అన్నాడు. సో దేర్ డాష్ సంథింగ్ రాంగ్ విత్ ద గీజర్ అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ మస్ట్ అన్నాడు. మస్ట్ తర్వాత మనం V1 ఫామ్ యూస్ చేయాలి. ఇక్కడ సంథింగ్ అనేది ఏంటి, మనకి ఇది ప్రొనౌన్. దేర్ మస్ట్ సంథింగ్ అనము. సో మస్ట్ తర్వాత మనకు V1 ఫామ్ కానీ బీ కానీ రావాలి. ఓకే, అక్కడ V1 ఫామ్ లేదు, బీ లేదు. షెల్ హ్యావ్ బీన్ అన్నాడు. దేర్ షెల్ తర్వాత మనం బీని యూస్ చేయం. షెల్ వీళ్ళ తర్వాత బీని యూస్ చేయం, పోయింది. కుడి హ్యావ్ అన్నాడు. కుడి హ్యావ్ తర్వాత మనకు బీన్ అని రావాలి, లేదంటే V3 ఫామ్ రావాలి. కుడి హ్యావ్ బీన్ అని, లేకపోతే కుడి హ్యావ్ ప్లస్ V3 రావాలి. ఇది కూడా పోయింది. సో మస్ట్ బి ఇది కరెక్ట్ ఆన్సర్. సో దేర్ మస్ట్ బి సంథింగ్ రాంగ్ విత్ ద గీచర్ అన్నాడు. నెక్స్ట్, ఎస్టర్డే ఐ డాష్ మై వ్యాలెట్, ఐ కుడెంట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్ అన్నాడు. అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ ఇది టెన్సెస్ రిలేటెడ్. మళ్ళీ మీకు టెన్సెస్ నుంచి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో 2 క్వశ్చన్స్ వస్తాయండి. సో ఎస్టర్డే ఐ డాష్ మై వ్యాలెట్ అన్నాడు. ఐ కుడెంట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్ అన్నాడు. నేను వ్యాలెట్ ఓడగొట్టుకున్నా, ఇక్కడ దొరకలేదు అన్నాడు. సో ఇక్కడ ఎస్టర్డే అంటాడు. ఎస్టర్డే అంటే ఏంటి, ఇక్కడ ఇది పాస్ట్ టెన్స్. ఓకే, అండ్ ఇక్కడ ఐ ఇచ్చాడు. ఇక్కడ వర్బ్ రావాలి మనకు. ఇక్కడ వర్బ్ రావాలి, పాస్ట్ టెన్స్లో ఉండాలి. వర్బ్ రావాలి. ఇక్కడ లూజ్ అన్నాడు. లూజ్ అంటే ఇది అడ్జెక్టివ్. అంటే లూజ్ అంటే లూజ్గా ఉంటాం కదా, లూజ్ క్లోత్స్ అంటాం కదా, ఇది అడ్జెక్టివ్, పోయింది. ఇది నౌన్ని మాడిఫై చేస్తుంది. ఓకే, ఇక్కడ మై వ్యాలెట్ అని ఉంది, మైకి ముందు అడ్జెక్టివ్ యూస్ చేయాలి ఇలా. సో లాస్ అన్నాడు. లాస్ అంటే నౌన్, ఇది అక్కడ రాదు. లాస్ అంటే తెలుసు కదా, లాస్ అండ్ ప్రాఫిట్ అంటాం కదా, నష్టం అంటాం కదా, అది. లాస్ట్ అనేది V2 ఫామ్. ఓకే, ఇది పాస్ట్ వర్బ్ ఫామ్. సో లూజ్ అనేది V1 ఫామ్. సో లూజ్కి V2 ఫామ్ లాస్ట్. లూజ్ అనేది మనకి V1 ఫామ్, ఇది ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. లాస్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి ఐ లాస్ట్ మై వ్యాలెట్ అన్నది. వెరీ సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు డైరెక్ట్ తెలిస్తే. నెక్స్ట్, ఇక్కడ మనకు ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాడు. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మీనింగ్ కాన్వేస్ వర్డ్ ఏదో చూస్ చేసుకోమంటున్నాడు. అక్కడ ఇచ్చిన గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యొక్క మీనింగ్ కాన్వేస్ వర్డ్ ఏదో చూస్ చేసుకున్నాడు. దీన్ని మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటాం. సబ్స్టిట్యూట్ అని అంటాం. సో మీకు టెక్స్ట్ బుక్లో ఉంటే చదువుకోండి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏ పర్సన్ హూ రైట్స్ డిక్షనరీస్ ఈజ్ కాల్డ్ అన్నాడు. అంటే డిక్షనరీస్ రాసే అతను ఏమంటారు అన్నాడు.
ఫస్ట్ వన్ చూడండి, లెక్సికోగ్రాఫర్ అన్నాడు. సో లెక్సీ అంటే వర్డ్స్ అండి, గ్రాఫర్ అంటే రైటర్ రాసేవాడు. సో లెక్సికోగ్రాఫర్ అంటే డిక్షనరీస్ని రాసేవాడు అనమాట. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. లెక్సికోగ్రాఫర్ అంటే డిక్షనరీస్ రాసేవాడు. వీటిని రూట్ వర్డ్స్ అంటాం. మీకు రూట్ వర్డ్స్ నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ కార్టోగ్రాఫర్ అన్నాడు. కార్టో అంటే మ్యాప్ అండి, గ్రాఫర్ అంటే రైట్. సో కార్టోగ్రాఫర్ అంటే మ్యాప్స్ని రాసేవాడు, గీసేవాడు అనమాట. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ కాదు, కాలీగ్రాఫర్. కాలీ అంటే బ్యూటిఫుల్, కాలీ అంటే బ్యూటిఫుల్, గ్రాఫర్ అంటే రైటర్. సో కాలీగ్రాఫర్ అంటే బ్యూటిఫుల్గా రాసేవాడు. సో ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్, సో ఇక్కడ ఏమన్నాడంటే పికౌట్ ద సింగులర్ నౌన్ అంటున్నాడు. ఆప్షన్స్లో మనకు ఒకటి సింగులర్ నౌన్ ఇచ్చాడు, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ వన్ ఏమిచ్చాడు, ఫీట్ అన్నాడు. సో ఫీట్ అనేది ఇది ప్లూరల్ నౌన్, ఇది ప్లూరల్ నౌన్. దీనికి సింగులర్ నౌన్ ఏంటి, ఫూట్ అంట. ఫూట్ అంటే సింగులర్, ఫూట్కి ప్లూరల్ ఏంటి, ఫీట్స్ పోయింది. ఆక్సెన్ అంటే ప్లూరల్, మళ్ళీ దీనికి సింగులర్ ఏంటి, ఆక్సన్ వస్తుంది, ఆక్సన్. సో బ్యాక్టీరియం ఈజ్ ద రైట్ ఆన్సర్. సో బ్యాక్టీరియం అంటే సింగులర్, బ్యాక్టీరియా అంటే ప్లూరల్. ఓకే, టీత్ అంటే మళ్ళీ ప్లూరల్, టూత్ అంటే సింగులర్, ఇది సింగులర్, ఇది ప్లూరల్, ఇది పోయింది. సో ఇక్కడ మాత్రమే సింగులర్ నౌన్ ఉంది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ అంటున్నాడు. మీకు ఇక్కడ 4 సెంటెన్సెస్ ఇచ్చాడు, అందులో కరెక్ట్ సెంటెన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటాడు. అందులో అన్నిట్లో ఆర్టికల్స్ ఇచ్చాడు, ఇది ఆర్టికల్స్ రిలేటెడ్ క్వశ్చన్. మీకు ఆర్టికల్స్ నేర్చుకున్నట్లయితే ఇది ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఆర్టికల్స్ అంటే ఏంటి, ఏ, యాన్, ద. సో ఇవి. ఫస్ట్ వన్ చూడండి, హీ డిజైర్స్ టు బి ఏ ఆర్టిస్ట్ అన్నాడు. హీ డిజైర్స్ టు బి ఏ ఆర్టిస్ట్ అన్నాడు. ఇక్కడ ఆర్టిస్ట్లో స్టార్టింగ్ ఏముంది, ఏ ఉంది, ఇదేంటి వావెల్. సో వావెల్స్ అంటే ఏంటి, ఏఈఐఓయు వస్తాయి, వీటి ముందు యాన్ వస్తుంది, ఏ రాదు. యాన్ ఆర్టిస్ట్ అనాలి, ఏ ఆర్టిస్ట్ అన్నప్పుడు, ఇది పోయింది. ఈ డ్రాంక్ యాన్ కప్ ఆఫ్ టీ అన్నాడు. ఇక్కడ సి అనేది కాన్సోనెంట్, సో ఏ రావాలి ఇక్కడ, ఏ కప్ ఆఫ్ టీ అనేది కూడా పోయింది. షీఈ్ రీడింగ్ ఏ ఇంట్రెస్టింగ్ స్టోరీ అన్నాడు. ఇక్కడ ఈ వావెల్ ఉంది కాబట్టి ఇక్కడ యాన్ రావాలి, ఇంట్రెస్టింగ్ స్టోరీ అన్నాలి, ఇది కూడా పోయింది. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. హీ లీవ్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. మనకి ఇలా స్టేట్స్, ఎమిరేట్స్, కింగ్డమ్స్ అని వచ్చినప్పుడు ఇక్కడ దా వస్తుంది. సో ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్. మీరు ఆర్టికల్స్ క్లాస్ వింటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. త్వరలో మనం యాప్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. యాప్లో టోటల్ గ్రామర్ కంటెంట్ అంతా కూడా వస్తుందండి, మెథడాలజీ అన్నీ వస్తాయి, చూసుకోండి. జస్ట్ మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకోవడం, మీ ఫ్రెండ్స్ తోటి గ్రూప్లో అన్నిట్లో షేర్ చేసుకోవడం. నెక్స్ట్, సో ఇక్కడ మనకు ఏమంటున్నాడంటే ఐడెంటిఫై ద కరెక్ట్లీ పంచువేటెడ్ సెంటెన్స్ అంటున్నాడు. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో కరెక్ట్గా పంచువేటెడ్ అంటే పంచువేషన్ మార్క్స్ ఎక్కడ కరెక్ట్ ఉన్నాయో చూస్ చేసుకోమంటున్నాడు. ఫస్ట్ వన్ చూడండి, కెన్ యూ హియర్ ఎనీథింగ్ హీ ఆస్క్డ్ ద మ్యాన్. ఇక్కడ మనకు కొటేషన్ మార్క్స్ మిస్ అయినాయి, ఇది డైరెక్ట్ స్పీచ్, ఇక్కడ కొటేషన్ మార్క్స్ మిస్ అయినాయి, ఇది పోయింది. ఇక్కడ కెన్ యూ హియర్ ఎనీథింగ్ హీ ఆస్క్డ్ ద మ్యాన్ అన్నాడు. ఇక్కడ కెన్ సి క్యాపిటల్ ఉండాలి, సి క్యాపిటల్, ఇది పోయింది. కెన్ యూ హియర్ ఎనీథింగ్ ఈ ఆస్క్డ్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ మిస్ అయింది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. కెన్ యూ హియర్ ఎనీథింగ్ ఈ ఆస్క్డ్ ద మ్యాన్, ఇది డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చాడు. ఓకే, సో డైరెక్ట్ స్పీచ్లో మనకు కొటేషన్ మార్క్స్ వస్తాయి, స్టార్టింగ్లో వచ్చేది క్యాపిటల్లో ఉంటుంది, అండ్ ఇక్కడ క్వశ్చన్ ఉంటే క్వశ్చన్ మార్క్ రావాలి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, వెరీ ఈజీ. నెక్స్ట్ వచ్చేసి ఇది మెథడాలజీ అండి. సో మెథడాలజీ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి, మీకు కొంచెం అర్థం కావాలి, ఆ క్వశ్చన్ క్లారిటీగా అర్థమైతే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి క్వశ్చన్ ఏమి ఇచ్చేయండి, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద రోల్ ఆఫ్ ద మదర్ టంగ్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అన్నాడు. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద రోల్ ఆఫ్ ద మదర్ టంగ్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అన్నాడు. అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడంలో మదర్ టంగ్ అనే దాని యొక్క రోల్ ఏంటో చెప్పమంటున్నాడు, కరెక్ట్ రోల్ ఏంటో చెప్పమంటున్నాడు. ఫస్ట్ వన్ చూడండి, యూజింగ్ ద మదర్ టంగ్ లీడ్స్ టు అన్నెసరీ ఇంటర్ఫియరెన్స్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అన్నాడు. ఇది నెగిటివ్లో ఇచ్చాడు, ఈ క్వశ్చన్ పాజిటివ్లో ఉంది, సో కాబట్టి ఇది పోయింది. ద యూజ్ ఆఫ్ మదర్ టంగ్ బై ద టీచర్ ఈజ్ ఎ మస్ట్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్. మస్ట్ అనేది ఏం లేదు కదా. నెక్స్ట్, ద జుడిషియస్ అంటే ప్రాపర్. ద జుడిషియస్ యూజ్ ఆఫ్ మదర్ టంగ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఫెసిలిటేట్స్ ఇంగ్లీష్ లెర్నింగ్. ఎస్, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్, ఇది పాజిటివ్ ఉంది క్లియర్గా. లెర్నింగ్ ఇంగ్లీష్ పాసిబుల్ ఓన్లీ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద మదర్ టంగ్ కాదు కదా. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, వెరీ ఈజీ. మనకు కొంచెం ఆ క్వశ్చన్ అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏమంటాడంటే ఇన్ ఏ డిక్షనరీ ద ఎంట్రీ యూజువల్లీ కంటెంట్స్ వర్డ్స్, ఇట్స్ మీనింగ్ అండ్ డాష్ అన్నాడు. అంటే డిక్షనరీలో వర్డ్స్ ఉంటాయి, మీనింగ్స్ ఉంటాయి, ఇంకేముంటాయి, ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఉంటాయి.
స్టోరీ కాదు, టేబుల్ కాదు, పోయిం కాదు. డిక్షనరీలో ఏముంటాయి? వర్డ్స్ ఉంటాయి, మీనింగ్స్ ఉంటాయి, ఆర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఉంటాయి. క్లియర్, అర్థమైంది కదా? డిక్షనరీలో ద ఎంట్రీ యూజువల్లీ కంటైన్స్ వర్డ్స్, ఇట్స్ మీనింగ్ అండ్ ఎగ్జాంపుల్ సెంటెన్స్. నెక్స్ట్, ఇన్ ఇంగ్లీష్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేటింగ్ అసెస్మెంట్ ఈస్ కండక్టెడ్. ఇన్ ఇంగ్లీష్లో ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేటింగ్ అసెస్మెంట్ ఈస్ కండక్టెడ్. ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ కాదు కదా, డ్యూరింగ్ ద టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద లెసన్ కాదు కదా, ఎట్ ద కన్వీనియన్స్ ఆఫ్ ద టీచర్ అండ్ స్టూడెంట్స్ కానే కాదు. ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. ఇది సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూజింగ్ స్టోరీ టెల్లింగ్ యాజ్ ఎ పెడగాగిక్ టూల్ ఇన్ ప్రైమరీ స్కూల్. ప్రైమరీ స్కూల్లో స్టోరీ టెల్లింగ్ ఎందుకు యూజ్ చేస్తారు అంటున్నాడు. ఏంటి, క్లాస్ రూమ్ ఈజ్ టు డెవలప్ కాదు. ఓకే, సో ఇది మిక్స్ అయినట్టుంది. సో స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్స్ కాదు, లిజనింగ్ అండ్ స్పీకింగ్. స్టోరీ టెల్లింగ్ అనేది లిజనింగ్ అండ్ స్పీకింగ్కి వర్తిస్తుంది. స్టోరీ టెల్లింగ్ చేయడం ద్వారా ఏమొస్తుంది మనకు? లిజనింగ్ వస్తుంది, స్పీకింగ్ వస్తుంది. సో గ్రామర్ అక్యురసీ కాదండి. సో టెల్లింగ్ అన్నాడు కాబట్టి లిజనింగ్, స్పీకింగ్ వస్తుంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఇంకో ఆప్షన్ మిస్ అయింది, చూడండి ఒకసారి. నెక్స్ట్, ఓకే ఇక్కడ వచ్చిందా? సో మెమరైజింగ్ ద స్టోరీ కాదు, ఇది కాదు. ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమంటాడంటే, ద ప్రామినెంట్ ఫిగర్ అంటే పర్సన్, ఇక్కడ ఫేమస్ పర్సన్ అనమాట. ద ప్రామినెంట్ ఫిగర్ అసోసియేటెడ్ విత్ ద సిచ్యువేషనల్ అప్రోచ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఈజ్ అంటే ఈఎల్టీ ఈజ్ అన్నాడు. అంటే ఈ లాంగ్వేజ్ టీచింగ్ అంటే ఈఎల్టీ, దీనికి సంబంధించినటువంటి అంటే ద ప్రామినెంట్ ఫిగర్ అసోసియేటెడ్ విత్ ద ఓకే నెక్స్ట్ వన్ చూడండి. సో ఇక్కడ ఏమంటాడంటే, ద ప్రామినెంట్ ఫిగర్ అంటే ఫేమస్ పర్సన్, ఫిగర్ అంటే పర్సన్, ఇక్కడ అసోసియేటెడ్ విత్ ద సిచ్యువేషనల్ అప్రోచ్. ఈ సిచ్యువేషనల్ అప్రోచ్కు సంబంధించినటువంటి ఫేమస్ ఫిగర్ అని అన్నాడు. అప్రోచ్ టు వాట్? ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అంటే ఈఎల్టీ ఈజ్ అన్నాడు. సో రైట్ ఆన్సర్ మనకి ఆల్బర్ట్ సిడ్నీ హార్న్బే అంటాము. ఆల్బర్ట్ సిడ్నీ హార్న్బే అంటాము. సో ఈ పర్సన్ దీనికి సంబంధించిన వాడు. సో ఇది ఎలా నేర్చుకోవచ్చు అంటే అప్రోచెస్, మెథడ్స్ ఇవి ఉంటాయి కదా, అవి నేర్చుకుంటే సరిపోతుంది. ఒక లిస్ట్ ఉంటుంది, అవి నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఇన్ ద ప్రైమరీ క్లాస్ రూమ్ రైమ్స్ హెల్ప్ చిల్డ్రన్. రైమ్స్ ఎందుకు హెల్ప్ చేస్తాయి చిల్డ్రన్కి? ఇంప్రూవ్ ప్రొనౌన్సియేషన్, ఓకే. ఎన్హాన్స్ గ్రామర్ స్కిల్స్ కాదు, డెవలప్ రైటింగ్ కాదు, మెమరైజ్ అవుతుంది కాదు. ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ చేయడానికి కదా. సో ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్. ఇలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చండి అర్థమైతే. సో ఇప్పుడు మనం ప్యాసేజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా? ఒకసారి ప్యాసేజ్ ఇద్దాం. అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్కి వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, ప్యాసేజ్ ఎప్పుడైనా కూడా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మనకు ప్యాసేజ్ ఎప్పుడైనా కూడా ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ ఈ ప్యాసేజ్ని ఫాస్ట్గా చదవాలి. అంటే స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు స్కిమ్ చేయాలి, ఫాస్ట్గా చదివేసేయాలి. చదివిన తర్వాత క్వశ్చన్స్లోనే కీవర్డ్స్ ఉంటాయి, వాటిని పట్టుకొని ఆన్సర్ చేయాలి. ఒకసారి చదవండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ఏ ఫెమిలియర్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ హజార్డ్ అన్నాడు. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఎయిర్ పొల్యూషన్ అనేది ఫెమిలియర్ అంటే తెలిసినటువంటి ఎన్విరాన్మెంటల్ హెల్త్ హజార్డ్ అన్నాడు. హజార్డ్ అంటే డేంజరస్ అంట. మనకి ఎయిర్ పొల్యూషన్ అనేది డేంజర్ అని అందరు తెలుసు కదా అంటున్నాడు. వి నో వాట్ వీఆర్ లుకింగ్ ఎట్. మనం ఏదైతే చూస్తున్నామో మనకు తెలుసు. ఏంటి? వెన్ బ్రౌన్ హేజ్ సెటిల్స్ ఓవర్ సిటీ అంటే మనకు కనబడుతూ ఉంటుంది. ఏది? బ్రౌన్ హేజ్ అంటే బ్రౌన్ ఇట్లా మంచు కమ్ముతూ ఉంటుంది, పొగ మంచు కమ్ముతూ ఉంటుంది, మన చుట్టూ ఎయిర్ పొల్యూషన్ అవుతూ ఉంటుంది, అదంతా మనకు తెలుసు అంటాడు. సిటీ మొత్తంగా మంచంతా కమ్ముకుంటూ ఉంటుంది. ఏది? బ్రౌన్ హేజ్ అనేది. ఎగ్జాస్ట్ బిలోస్ అంటే వాహనాల గొట్టం నుంచి పొగలు వస్తాయి. అక్రాస్ ఏ హైవే, బిజీ హైవేలో అన్ని వాహనాల నుంచి పొగలు వస్తాయి అంటున్నాడు. ఏ ప్లమ్ రైజెస్ ఫ్రమ్ ఎ స్మోక్ స్టాగ్ అన్నాడు. అంటే ఫ్యాక్టరీ గొట్టాల నుంచి పొగ వస్తుంది అంటున్నాడు. సమ్ ఎయిర్ పొల్యూషన్ ఈజ్ నాట్ సీన్. కొన్ని ఎయిర్ పొల్యూషన్ అనేది కనబడదు అంటున్నాడు. బట్ ఇట్స్ పంజెంట్ అంటే బ్యాడ్ స్మెల్ అలర్ట్స్ యూ. దాని యొక్క బ్యాడ్ స్మెల్ మాత్రం నేను అలర్ట్ చేస్తా అంటున్నాడు. ఇట్ ఈస్ ఎ మేజర్ థ్రెట్ టు గ్లోబల్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ అన్నాడు. ఇది గ్లోబల్ హెల్త్ కానీ గ్లోబల్ ప్రపంచానికి ఇది ఒక వినాశనం అంటున్నాడు.
ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ మోర్ దెన్ 6.5 మిలియన్ డెత్స్ అన్నాడు. సో ఎయిర్ పొల్యూషన్ వల్ల 6 మిలియన్ డెత్స్ అవుతున్నాయట ఈచ్ ఇయర్ గ్లోబల్లీ అన్నాడు. ఏ నెంబర్ దట్ హ్యాస్ ఇంక్రీజ్డ్, నెంబర్ అనేది పెరిగింది అన్నాడు ఓవర్ ద పాస్ట్ 2 decades అన్నాడు. ఐడియా వస్తుంది కదా. ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ఎ మిక్స్ ఆఫ్ హజార్డస్ అంటే డేంజరస్ సబ్స్టాన్సెస్ ఫ్రమ్ బోత్ హ్యూమన్ మేడ్, మనుషులు తయారు చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ నేచర్ సోర్సెస్ అన్నాడు. వెహికల్ ఎమిషన్స్, ఫ్యూయల్ ఆయిల్స్ అండ్ నేచర్ గ్యాస్ టు హీట్ homes, byproducts of manufacturing, power generation, particularly coal-fueled power plants, fumes from chemical production are the primary sources of human made అన్నాడు, ఎయిర్ పొల్యూషన్ అన్నాడు. ఇవన్నీ కూడా హ్యూమన్ మేడ్ పొల్యూషన్స్ అని చెప్తున్నాడు. ఎయిర్ పొల్యూషన్ వాజ్ ఇనిషియల్లీ రిగార్డెడ్ primarily as a threat to రెస్పిరేటరీ హెల్త్ అంటే శ్వాసకోశ వ్యాధులకి కారణం అని చెప్తున్నాడు. However, అయినా కూడా this concern now includes a spectrum of health challenges including cancers, cognitive function, adverse pregnancy outcomes, and Parkinson's disease, diabetes, and even depression అన్నాడు. ఇవన్నీ కూడా కారణాలు అవన్నీ అవుతున్నాయి అన్నాడు. ద కన్సర్న్ అంటే బాధ. హెల్త్ డ్యామేజ్ ఫ్రమ్ ఎయిర్ పొల్యూషన్ కెన్ టేక్ మెనీ ఇయర్స్ టు బికమ్ ఎవిడెంట్. అంటే ఎయిర్ పొల్యూషన్ ద్వారా వచ్చే ఈ హెల్త్ డ్యామేజ్ ఏదో కొన్ని సంవత్సరాలు పడుతుందంట బయటపడడానికి. ఫర్ ఎగ్జాంపుల్, రీసెర్చర్స్ ఫౌండ్ దట్ ఎయిర్ పొల్యూషన్ ఎక్స్పోజెస్ ఫ్రమ్ యాజ్ మెనీ యాజ్ 10 years prior to detection and increases the odds of developing Alzheimer's disease అన్నాడు. సో ఐడియా వచ్చింది కదా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై ద ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యూమన్ మేడ్ ఎయిర్ పొల్యూషన్ అన్నాడు. హ్యూమన్ మేడ్ ఏంటి? డస్ట్ సమ్ కాదు, వాల్కానిక్ కాదు, వైల్డ్ ఫైర్ కాదు, వెహికల్ ఎమిషన్స్ కదా. దిస్ డిసీజ్ ఇస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాస్ అన్నాడు. పార్కిన్సన్ ఉన్నది, క్యాన్సర్ ఉంది, డయాబెటీస్ ఉంది. సో ఆర్థరైటిస్ లేదు, మొక్కాల నొప్పులు, దానికి సంబంధం లేదు. ద వర్డ్ అజార్డ్ మీన్స్, ఇది నెగిటివ్ వర్డ్. ప్రొటెక్షన్ పాజిటివ్ వర్డ్ పోయింది. ఇది ప్రొటెక్షన్ అనేది పాజిటివ్ వర్డ్ పోయింది. అడ్వాంటేజ్ అనేది పాజిటివ్ వర్డ్ పోయింది. సేఫ్ గార్డ్ పాజిటివ్ వర్డ్ పోయింది. ఇది ఒక్కటే ఉంది కదా నెగిటివ్ వర్డ్, డేంజర్. రైట్ ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. ఏ ప్లమ్ రైజింగ్ ఫ్రమ్ ఏ సెట్ బ్యాక్ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ హెవీ రెయిన్ఫాల్ కాదు, స్ట్రాంగ్ విండ్ కాదు, ఎయిర్ పొల్యూషన్, సేఫ్ ఎన్విరాన్మెంట్ కాదు. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. హెల్త్ డ్యామేజ్ ఫ్రమ్ ఎయిర్ పొల్యూషన్ కెన్ టేక్ ఇయర్స్ టు బికమ్ ఎవిడెంట్. ఎస్ కరెక్టే కదా. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు, సారీ ఇన్కరెక్ట్ అన్నాడు, ఇది కరెక్ట్ ఉంది పోయింది. ఎయిర్ పొల్యూషన్ ఇస్ ఎ మిక్స్ ఆఫ్ హజార్డస్ సబ్స్టాన్సెస్ ఫ్రమ్ హ్యూమన్ మేడ్ సోర్స్. ఓన్లీ హ్యూమన్ మేడ్ వల్ల వస్తుందా? కాదు కదా. రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఎయిర్ పొల్యూషన్ వాజ్ ఇనిషియల్లీ రిగార్డెడ్ ప్రైమర్లీ యాజ్ అ థ్రెట్ టు రెస్పిరేటరీ హెల్త్. ఇది ఎందుకు ఉంది కదా. ఎయిర్ పొల్యూషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మోర్ దెన్ 6.5 మిలియన్ డెత్స్ ఈచ్ ఇయర్ గ్లోబల్ అనేది, ఇది కూడా ఉంది కదా. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. సో ఎయిర్ పొల్యూషన్ అనేది ఓన్లీ మిక్స్ ఆఫ్ హజార్డస్ సబ్స్టాన్సెస్ ఫ్రమ్ హ్యూమన్ మేడ్ కాదు, నేచర్ ద్వారా కూడా అవుతుందని. సో ఆన్సర్ ఇది. సింపుల్గా ప్యాసేజ్ చదివి అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేసేయండి. ఓకేనా. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద ఫుల్ కాన్సెప్ట్. If you understood, please subscribe to my channel for many more videos. Thank you. See you.